పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చి టూరిస్టులను చంపేశారు అన్న సిచ్యువేషన్ కాదు ఇది. దిస్ హ్యాస్ టు బి కెప్ట్ ఇన్ ద లార్జర్ పర్స్పెక్టివ్ బిఫోర్ ఎనీ రెస్పాన్స్ హ్యాస్ టు బి గివెన్. సో ఆ పరంగా పుల్లారావు గారు అన్నట్టు మెజర్డ్ ఉండాలి, నీ జర్క్ రియాక్షన్ ఉండొద్దు. కానీ ఈ ఆలోచన ఏదైతే ఉందో అండి, మెజర్డ్ రెస్పాన్స్ అనేది, మనకి బాంబేలో అటాక్ జరిగింది, మనం ఆ రోజు ఇదే అన్నాం, మెజర్డ్ రెస్పాన్స్ ఉండాలి అని. ఆ తర్వాత హైదరాబాద్లో టెర్రరిజం జరిగింది, అప్పుడు కూడా అదే అన్నాం. బెంగళూరులో జరిగింది, అప్పుడు కూడా అదన్నా. పూణేలో జరిగింది, అప్పుడు కూడా అదన్నా. అక్షర్ధామ్లో జరిగింది, చండీగఢ్లో జరిగింది, పార్లమెంట్లో జరిగింది, పుల్వామాలో జరిగింది. ఎన్ని జరిగినా కానీ పెద్ద మనుషులు వచ్చి ఆలోచించి చేయాలి, మనం పెద్ద దేశం కదా అని అనుకుంటూ వచ్చారు. కానీ ఆ పెద్ద ఆలోచన ఏంటో ఇప్పటివరకు మాత్రం జరగలేదు. ఒక బంగ్లాదేశ్ ప్రాబ్లం అయినప్పుడు ఇందిరాగాంధీ ఒక పెద్ద ఆలోచన చేసి ఒక యాక్షన్ తీసుకున్నారు, రైట్? వై ఇప్పుడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ మీకు పవర్లో ఉన్నప్పుడు, అది కూడా ఒక సో కాల్డ్ ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ అంటారు, విచ్ కీప్స్ ఓన్లీ థింకింగ్ అబౌట్ ఇండియా అంటారు, ఇండియా సెంట్రిసిటీ అంటారు. వాట్ ఆర్ యూ డూయింగ్ దెన్? ఇంత మంచి ఆపర్చునిటీ మళ్ళీ ఎప్పుడు దొరుకుతుంది మీకు ఒక పాకిస్తాన్ని? అండ్ ఇంకోటి, ఇప్పుడు ఆ ముగ్గురు ఉగ్రవాదులు, నలుగురు ఉగ్రవాదుల బొమ్మలు గించి వాళ్ళని సర్క్యులేట్ చేసుకుంటూ ఫోటోలు కూడా రిలీజ్ అయ్యింది. అవి ఎలుకలండి, అవి ఎలుకలు. వాటి వెనక ఏదైతే టైగర్ ఉందో ఆ టైగర్ని చంపాలి, ఎలుకలను కాదు. 10 లక్షల మంది భారతదేశ సైన్యం ఉంది, వాళ్ళ అంటే పోయి ఉచకోత కోస్తారు. ఇప్పుడు దీనికి గాజాలో జరిగిన దానికి డిఫరెన్స్ ఏంటి? It is the same tourist space, it is the same Hamas, it is same Islamic militancy which came and killed everybody, right? It is the same thing which has been replicated here. What stops from India from making POK into a Gaza today? Nothing stops us. Yes, ఇవాళ కాదు, మెజర్డ్ అప్రోచ్ 4 నెలలు చేద్దాం, చేస్తారా లేదా అనేది ప్రశ్న. ముందు అది అనుకోవాలా, అది అనుకోవాలి. అండ్ హూస్ యువర్ ఎనిమీ? మీ ఎనిమీ ఎవరు? ఈ ముగ్గురు కాదు, ఈ ముగ్గురు కాదు ఎనిమీ. వీళ్ళు వెనకున్న అసలు శక్తి. ఎస్, అసలు శక్తి ఎవరు? ఆ పాకిస్తాన్ చీఫ్. వాడిని చంపగలుగుతామా? అమెరికా ఒసామా బిన్ లాదెన్ ఎందుకు చంపింది? తలకాయని కొయ్యాలి, సూత్రధారి కాబట్టి, ఏళ్ళని కాదు. అండ్ ఇంకోటి,